जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసినది అరణ్యకాండం 35వ సర్గలో ఉన్నాం. 34వ సర్గలో శూర్పణఖ సీతను తెచ్చి పెళ్లి చేసుకో అని రావణాసురుడికి సలహా ఇస్తుంది. 35వ సర్గము రావణుడు మారీచుని వద్దకు వెళ్ళడం. మళ్ళా రెండోసారి వెళ్తాడు మారీచుడి దగ్గరికి. రావణుడు శూర్పణఖ చెప్పిన భయంకరమైన విషయమును విని మంత్రులకు వెళ్ళుటకై అనుమతి ఇచ్చి చేయవలసిన కార్యమును నిర్ణయించుకొని వెళ్ళాను. పిమ్మట రావణుడు ఆ కార్యమును గూర్చి బాగా ఆలోచించి విషయమును ఉన్నదున్నట్లు గ్రహించను. రావణుడికి అర్థమైంది, సరాసరి వచ్చి యుద్ధం చేస్తే శ్రీరాముడి చేతిలో మరణిస్తాను అని. గుణములు అధికముగా ఉన్నవా దోషములు అధికముగా ఉన్నవా అని జాగ్రత్తగా పరిశీలించి ఈ విధముగానే చేయవలను అని తన కర్తవ్యమును నిర్ణయించుకొని స్థిరమైన బుద్ధితో వాహనశాలకు వెళ్ళాను. రావణుడు రహస్యముగా వాహనశాలకు వెళ్ళి రథమును కట్టుము అని సారథిని ఆజ్ఞాపించెను. రావణుని ఆజ్ఞ ప్రకారము సారథి శీఘ్రముగా ప్రవర్తించుచు ఆ రావణునికి ఇష్టమైన రథమును క్షణకాలములో సిద్ధము చేశాను. కుబేరుని తమ్ముడు శ్రీమంతుడు అయిన రావణుడు ఆ బంగారు రథమును ఎక్కెను. రథికుని ఇష్టానుసారము ప్రయాణము చేయు ఆ రథము రత్నముల చేత అలంకరించబడెను. రథకుని ఇష్టానుసారంట అంటే ఎక్కిన వాళ్ళు మనసులో ఏమనుకుంటే అక్కడికి తీసుకెళ్తుంది ఆ రథం. రత్నాల చేత అలంకరించబడింది. బంగారు అలంకారములు అలంకరించిన గాడిదలు దానికి కట్టబడెను. వాటి ముఖములు పిశాచముల ముఖముల వలె ఉండెను. మేఘధ్వనితో సమానమైన ధ్వని కల అట్టి రథమునెక్కి అతడు నదములకు నదులకు భర్త అయిన సముద్రము వైపు వెళ్ళాను. సముద్రం దగ్గరికి వెళ్ళాడు. నున్నని వైఢూర్యమణివలే నిగనిగలాడుతున్న శరీరము కల ఆ రావణుడు శుద్ధమైన బంగారముతో చేసిన కుండలములు ధరించెను. అతని ప్రక్కనున్న శ్వేత ఛత్రము, తెల్లని వింజామరలు మొదలైన రాజచిహ్నములు చూచుటకు మనోహరములై ఉండెను. 20 భుజములు గల ఆ రావణుడు 10 ముఖములతోనూ 10 కంఠములతోనూ 10 శిఖరములున్న పర్వతము వలె ప్రకాశించుచుండెను. దేవతల శత్రువు మునులను హింసించువాడు అయిన ఆ రావణుడు ఇచ్ఛానుసారము ప్రయాణం చేసే రథమునెక్కి వెళ్ళుచూ ఆకాశమునందు చుట్టూ మెరుపుల మండలము ఉన్న కొంగలతో కూడిన మేఘము వలె ప్రకాశించెను. ఆకాశంలో వెళ్తున్నాడు. పరాక్రమవంతుడైన ఆ రావణుడు పర్వతమును అనేక విధములైన పుష్పములు ఫలములు గల వేల కొలది చెట్లతో నిండి ఉన్న సముద్ర తీరమునందలి జలప్రాయ దేశమును చూచుచూ వెళ్ళెను. ఆ సముద్ర తీరమునందంతటా చల్లని మంగళకరములైన ఉదకములున్న సరస్సులు యాగ వేదికలతో కూడిన విశాలమైన ఆశ్రమములు ఉండెను. అరటి చెట్లు కంది చెట్లు దట్టముగా ఉండెను. కొబ్బరి చెట్లతో ప్రకాశించుచుండెను. ఆ ప్రదేశమునందంతటా పుష్పించిన మద్ది చెట్లు, తాటి చెట్లు, తమాల వృక్షములు, ఇతర వృక్షములు వ్యాపించి ఉండెను. వేల కొలది నాగులు, పక్షులు, గంధర్వులు, కిన్నెరులు, బ్రహ్మపుత్రులైన వైఖానసులు, మాషగోత్రికులు, చంద్రకిరణములు మాత్రమే ఆహారంగా భుజించు వాలకిల్యులు, ఎక్కువగా ఆహార నియమం పాటించు మహర్షులు, కామములను జయించిన సిద్ధులు, చారణులు నివసించుచు దానిని శోభింపచేయుచుండిరి. వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో దక్షిణాపథంలో భారతదేశంలో దక్షిణాపథంలో ఉన్న అన్ని చెట్లని వర్ణించడం కనిపిస్తుంది. ఆ సముద్ర తీరమునందు దివ్యమైన రూపము గల అప్సర స్త్రీలు ఉండిరి. వారందరూ దివ్యములైన అలంకారములు పుష్పమాలలు ధరించిరి. అందరూ రతి క్రీడా విధానములన్నీ బాగా తెలిసినవారు. ఆ సముద్ర తీరమునందు శోభావతులైన దేవభార్యలు నివసించుచుండిరి. శోభాయమానముగా ఉన్న తీరమునందు అమృతమునందు ఆసక్తి కల దేవదానవ సంఘములు సంచరించుచుండెను. సముద్ర కాంతి ప్రసరించి నున్నగా ఉన్నట్లు కనపడుతున్న
ఆ సముద్ర తీరము హంసలతోనూ క్రౌంచ పక్షులతోనూ కప్పలతోనూ నిండి ఉండెను. తారస పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనించుచుండెను. అక్కడ వైఢూర్య మాణిక్యముల వికారములైన శిలలుండెను. తొందరగా ప్రయాణము చేయుచున్న ఆ రావణుడు మార్గమునందంతటా గంధర్వులను, అప్సర స్త్రీలను, తపస్సు చేత స్వర్గాది లోకములను జయించిన పుణ్యాత్ముల విశాలములైన విమానములను చూచెను. తెల్లగా ఉన్న ఆ విమానములు దివ్యములైన మాలలతో అలంకరించబడి వాద్య గీత ధ్వనులతో మారుమ్రోగుచుండెను. ఆ రావణుడు సుందరములు, ఘ్రాణేంద్రియమునకు తృప్తి కలిగించేవి అయిన వేల కొద్దీ చందన వృక్షముల వనములను చూచెను. ఆ వృక్షముల మొదళ్లలో పల్చని జిగురు కారుచుండెను. శ్రేష్టములైన అగరి చెట్లు, తక్కోల వృక్షములు, ఫలములున్న మంచి సువాసన కల జాజి చెట్లు ఉన్న వనములు, ఉద్యానవనములను చూచుచూ వెళ్ళెను. ఆ ప్రాంతమునందు తమాల వృక్షములు, పుష్పములు, మిరియపు డొంకలు, తీరము మీద ఎండుచున్న ముత్యముల ప్రోగులు కూడా ఉండెను. అక్కడ శంఖాల సముదాయములు, పగడాల ప్రోగులు, నలువైపులందు బంగారు కొండలు, వెండి కొండలు ఉండెను. రావణుడు మార్గ మధ్యమునందు మనోహరములైన సెలయేళ్లను, నిర్మలములైన చెరువులను, ధనధాన్య సమృద్ధములు, ఉత్తమ స్త్రీలతో శోభించుతున్నవి గజములతోనూ అశ్వములతోనూ రథములతోనూ కిక్కిరిసి ఉన్నవి అయిన నగరములను చూచెను. సముద్రము దగ్గరనున్న ఆ జలప్రాయ ప్రదేశం అంతటా సమముగా సుందరముగా ఉండెను. వాయువు స్పర్శానుకూలముగా ఉండెను. ఆ విధముగా అది స్వర్గలోకము వలె ఉండెను. అక్కడ అతడు మేఘము వంటి కాంతి గల ఒక వటవృక్షమును చూచెను. దాని చుట్టూ 100 యోజనముల పొడవైన శాఖలుండెను. దానిపై ఎందరో ఋషులు నివసించుచుండిరి. పూర్వము మహాబలశాలి అయిన గరుత్మంతుడు ఆ వటవృక్షము కొమ్మపై కూర్చుండి తినుటకై పెద్ద గజమును, పెద్ద శరీరము గల తాబేలును తెచ్చుకొను. పక్షులలో శ్రేష్ఠుడు, మహాబలశాలి అయిన ఆ గరుత్మంతుడు కూర్చున్న వెంటనే ఆ వృక్షము కొమ్మ అతని బరువుకు విరిగిపోయెను. వైఖానసులు, మాషగోత్రమునకు చెందిన మహర్షులు, చంద్రకిరణములు మాత్రమే ఆహారంగా తాగు వాలకిల్యులు, బ్రహ్మపుత్రులైన మహర్షులు తల్లక్రిందులుగా వేలాడుతూ ధూమమును త్రాగుతూ తపస్సు చేసే మహర్షులు కలిసి కొమ్మను అంటి పెట్టుకొని ఉండిరి. గరుత్మంతుడు ఆ మహర్షుల మీద దయచేత 100 యోజనముల పొడవైన ఆ శాఖను, ఆ గజ కచ్చపములు రెండింటిని తీసుకొని వేగముగా వెళ్ళెను. ధర్మాత్ముడు, పక్షులలో ఉత్తముడు అయిన ఆ గరుత్మంతుడు ఆ గజ కచ్చపముల మాంసమును ఒక పాదముతో పట్టుకొని తిని ఆ కొమ్మతో నిషాదులను చంపి కొమ్మను ఆశ్రయించి ఉన్న మహామునులకు ఆపద కలగకుండునట్లు వారిని విడిపించి చాలా సంతోషించెను. బుద్ధిమంతుడైన గరుత్మంతుడు ఆ సంతోషము చేత రెట్టింపు అయిన పరాక్రమంతో అమృతమును తీసుకొని రావాలని ఆలోచించెను. అతడు ఇనప కటకటాలను విరగగొట్టి రత్నములతో నిర్మించిన గృహమును బద్దలు కొట్టి ఆ మహేంద్ర భవనమునందు రహస్యముగా దాచి ఉంచిన అమృతమును తీసుకొని వచ్చెను. రావణుడు సుభద్రమనే ఆ న్యగ్రోధ వృక్షమును చూచెను. గుంపులు గుంపులుగా మహర్షులు దానిని ఆశ్రయించి ఉండిరి. గరుత్మంతుడి వలన ఆ వృక్షముపై గుర్తులు ఏర్పడినవి. రావణుడు నదుల ప్రభువైన సముద్రము అవతలి ఒడ్డుకు చేరి అక్కడ సుందరము, పవిత్రము, ఏకాంతము అయిన వన మధ్యమునందు ఉన్న ఆశ్రమమును చూచెను. అక్కడ కృష్ణాదినమును, జటలను, నారచీరను ధరించి ఆహార నియమం పాటించుచు మునివృత్తిలో ఉన్న మారీచుడు అనే రాక్షసుణ్ణి చూచెను. మారీచుడు తన ఆశ్రమమునకు వచ్చిన రాక్షసరాజైన ఆ రావణుని మనుషులకు దుర్లభములైన సకల భోగ్య వస్తువులను సమర్పించి యథావిధిగా గౌరవించెను. ఇది రెండోసారి మారీచుడి దగ్గరికి రావడం. ఆ రావణునకు భోజనము, ఉదకము సమర్పించి
స్వయముగా పూజించి మంచి అర్థము గల మాటలు ఈ విధముగా పలికెను. రాక్షసరాజా, లంకలో అంతా క్షేమమే కదా? ఇంత శీఘ్రముగా నీవు మరలా ఎందుకు ఇక్కడికి వచ్చితివి? అంటే ముందు ఒకసారి వచ్చి సీతను అపహరిస్తానని చెప్పాడు, వద్దు వెనక్కి వెళ్ళిపో అన్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ శూర్పణఖ చెప్పాక మళ్ళా వచ్చాడు. మహా తేజస్శాలి, మాటలలో నేర్పరి అయిన రావణుడు మారీచుని మాటలు విని ఇట్లు పలికెను. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 35వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.